చూడండి లెవెల్ 3లో ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ ఆఫ్ ది హైపర్బోలా ఆర్ అంటే ఏమి ఇచ్చారు వాళ్ళు. సో కాంజుగేట్ యాక్సెస్ ట్రాన్స్వర్సల్ యాక్సెస్ ఇచ్చారు అండ్ లెన్స్ ఆఫ్ ది అంటే 2a 2b వాల్యూస్ కూడా ఇచ్చారు నాన్న. ఇచ్చి హైపర్బోలా ఈక్వేషన్ ఏంటి అన్నాడు. అంటే దీన్ని స్టాండర్డ్ ఫామ్లో ఉంది చూసారా, x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1 ఉంది చూసారా, ఆ మోడల్లో లాగా చేయాలన్నమాట. ఆబ్లిక్, ఇది ఆబ్లిక్ హైపర్బోలా. 3 ఫార్మ్స్ చెప్పాను, దాంట్లో ఒకటి చూడండి. వాటి ట్రాన్స్వర్సల్ యాక్సెస్ ఇచ్చారు, కాంజుగేట్ యాక్సెస్ ఇచ్చారు, 2a వాల్యూ √2, 2b వాల్యూ 2/√3. ఇప్పుడు ఇది ఆబ్లిక్ హైపర్బోలా కాబట్టి మనం ఏం చెప్పాము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది ఫస్ట్ ఎవరికి వేయాలి, కాంజుగేట్కి వేయాలి. కాంజుగేట్ ఎంత మీకు 2x - y + 4/√. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఐడియా ఉందిగా, ax1 + by1 + c. అదేంటి మాస్టర్ x1 y1 పెట్టలేదంటే మళ్ళీ తర్వాత ఎట్టాక xy పెడతాం కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా x1 y1 తీసేసి అది లైన్ రాసేసాను అనమాట. అంతే, అంతమించి ఏం లేదు తెలివితేటలు. 2x - y + 4/√4 + 1 2/a² మైనస్ ఈసారి ట్రాన్స్వర్సల్ యాక్సెస్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ x + 2y - 3 మళ్ళీ a² + b² 2/1/3. 2b వాల్యూ కదా, 2a 2b వాల్యూస్ అదే 2a 2b వాల్యూస్ నుంచి ఏబీలు తీసుకొచ్చాను, సబ్స్టిట్యూషన్ చేశాను. ఇక సింప్లిఫై చేస్తే 2 × 2x - y + 4 2/5 - 3 అంటే /3 కాస్త పైకి వెళ్ళిపోతుంది, x + 2y - 3 2/5 = 1. ఇక దీన్ని ఏం చేసుకోవాలంటే క్రాస్ మల్టిప్లై చేసుకొని, అంటే 5 సేమ్ డినామినేటర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే 5ని ఇటు 1 వైపు తీసుకొచ్చేయండి, a + b + c² ఫార్ములా వేసి సింప్లిఫై చేయండి. ఆన్సర్ అంతవరకే ఇచ్చాడు, ఇంకంతకుమించి ఎక్కువ పోలేదు వాడు కూడా. ఓకే.